దేవుని గురించి, దేవుని మాటలు అనేక మందిని దేవుని వైపు నడిపించాలంటే అంత ఆషామాష కాదండి. నిజంగా అన్న చెప్తుంటే నిజంగా నాకు నిజంగా బాధ అనిపించిందమ్మా ఈ విషయంలో మటుకు. సొంత ఊరు వ్యక్తి కనుక ఆయన ఇక్కడ నిలబడి ఎవరైనా బోధించని గాక, అది ఒక సామెత ఉంది, మన కూర ఏదో ఎదురుంటే పుల్ల కూర ఇష్టం అన్నట్లుగా కదా. అట్లా అన్నగారిలో ఉన్నటువంటి ఆవేదన అది ఏదో మీరు పెట్టాలనే ఉద్దేశం కూడా కాదు అన్నది. ఒక దైవ సేవకుడు అంటే ఆ విలువ ఇవ్వాల మనం. అది మాటలతో చెప్పలేం. ఆ విలువకు కూడినటువంటి భాగ్యాన్ని మనం చెల్లించాలంటే మన జీవితకాలం సరిపోదు. ఇది నిజం, వాస్తవం చెప్తున్నా నేను. నశించిపోతున్న ఆత్మను బయటికి తీసుకురావడం అంటే అంత ఆషామాష కాదు. అన్న చెప్తున్నాడు, శ్రమతో కూడింది. ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా ఒకరు మీటింగ్, ఇప్పుడు సపోజ్ చిన్నేశమన్న గారు బయట ఎక్కడైనా మీటింగ్ పెట్టారనుకోండి, మన ఊరు వ్యక్తేలే, ఎప్పుడు డైలీ విన్నటువంటి వాక్యమేలే అన్నటువంటి ఆలోచన భావంలోనికి వెళతారు. కానీ వాస్తవానికి ఇప్పుడు చెప్పినటువంటి మాటలు రేపు బయట ఎక్కడన్నా ప్రకటించిన కానీ అవే మాటలు ఉంటాయి అనుకుంటున్నారేమో. అక్కడికి వెళ్ళినాక మాట తీరు మాట్లాడుతుంది, గాంభీర్యత్వం వస్తుంది. ఈడున్నటువంటి డైలీ మాటలు ఉండవు అక్కడ. నాకు ఆ విషయంలో కొద్దిగా బాధ అనిపించింది. అన్న మాట్లాడుతున్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు కూడా అలా తిరిగాయి నాకు. అన్న మాట అనేసరికి పట్టించుకునేవారు ఉండరు అనేసరికి. ఎందుకు ఒక దైవ సేవకుడు ఒక చిన్న చూపు అంటే అలాంటి అనుభవించాలని బైబిలే చెప్తుంది. నిన్ను నలుగురు వేలెత్తు చూపిస్తారు, నిన్ను అవమానపరుస్తారో, దేవుని వైపు నువ్వు నడుస్తున్నావంటే అనేక మంది నిన్ను ఎగతాళి చేస్తారా నాయన. నా సిలువ మోసుకొని పరిగెత్తడం అంతే అంత ఈజీ అనుకుంటున్నావేమో. నా అన్న వాళ్ళే నిన్ను వెలివేస్తారు, అన్నం పెట్టరు. ప్రసంగిలో 12వ అధ్యాయంలో చెప్తాడు ఒక మాట చూడండి. ఆ మాట ప్రసంగి 12వ అధ్యాయమును 1వ వచనమే చదవండి. అది వీటన్నిటి నుండి నేను తప్పించడానికే. ఎల్లకాలము సంతోషాలు ఇవే ఉంటాయి అనుకోవకండి. ఏదో ఒక రోజు మన అనుకున్న వల్ల నేను గెంటి వేస్తారు బయటికి. యోబు గారి పరిస్థితి చూసారా? సొంత భార్యనే ఏమనింది, నిన్ను నువ్వు దూషించి చనిపోవయ్యా, ఎందుకు నువ్వు అనేది ఏమన్నా. అంత ఆషామాష గారు దేవుని సిలువ ఎత్తుకొని ఆయన మాటలు ప్రకటించడం అంటే వ్యక్తిగతంగా ఎన్నైనా మాటలు ఉండొచ్చు, కానీ బైబిల్ను పట్టుకొని బోధిస్తున్న వారికి ప్రతి ఒక్కరూ సమానులండి. ఈ విషయాన్ని నేను చెప్పగలను. ఇక్కడ వీళ్ళు చెప్పిన మాట వింటారు, ఇక్కడ వీళ్ళు చెప్పిన మాట వింటారు. బోధిస్తున్నవారు మౌనంగా ఉంటారు అంతే. వారు వ్యక్తిగతంగా ఏదన్నా బాధలున్నా ఏమున్నా దేవుని దగ్గర, తండ్రి అయిన దేవుని దగ్గర కూడా మొరపెట్టగలరు. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఎవరు సహాయం చేయలేరని తెలుసు. ఆ మాట నేను అన్నగారు చెప్పే మాట కాదు, బైబిలే చెప్తుంది. దైవ సేవకులు ఎవరైనా సరే ఇక్కడ నిలబడి బోధిస్తున్నారంటే వారిని గౌరవించాలి. బైబిల్ మనకు నేర్పిస్తుంది అది. జ్ఞాపకం అలాంటి బాధలు, అలాంటి నిందలు కూడా అప్పుడు బోధిస్తున్నటువంటి వారు అపోస్తులు 12 మంది బోధకులు కూడా అనుభవించారు. నీతిగా యథార్థముగా బ్రతికితే
అప్పుడు తెలుస్తుంది ఆ బాధ, ఆ వేదన. మన కళ్ళ ముందు మన వాళ్ళు తిరుగుతుంటూ లోకం వైపు నడుస్తూ ఉంటే అర్థమవుతుంది మనకు. ఒరే విని జీవితం ఏందిరా ఇలాగుంది, దేవుని లేకపోతే ఎలా, ఆ భారం ఉంటుంది మాకు. నిజంగా చెప్తున్నా, నేను బోధిస్తున్న వాళ్ళకి ఎవరికైనా ఉంటుంది ఆ బాధ. సొంత తమ్ముళ్ళైనా సరే, అన్నగారైనా సరే, మామగారైనా సరే, బావగారైనా సరే, లోకం వైపు తిరుగుతూ అలా అలా తిరుగుతూ ఉన్నారనుకో, మాకు బాధ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది కూడా. ఎందుకు? ఆత్మ నశించడం ఇష్టం లేదు, పరలోకముకి రావాలి, ఆయన సిద్ధపడుతున్నటువంటి స్థలంలోనికి వెళ్ళాలి అన్నటువంటి నిరీక్షణతో ఉంటుంది మా ప్రయాస అంతా. సంఘములో బోధిస్తున్న వారి పట్ల జాగ్రత్త అమ్మా. వాళ్ళు మిమ్మల్ని ఎదిరించి మాట్లాడలేకపోవచ్చు, కానీ భయము, భక్తి, వినయము కలిగి ఉన్నప్పుడు వాళ్ళకి సహాయకుడు 3,000 మందిని చంపినటువంటి ఆ యెహోవా వారి పక్షాన ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించినటువంటి ఆ యెహోవా తన పనిలో ఉన్నటువంటి వారికి తోడుగా ఉండరనుకుంటున్నారా? జాగ్రత్త కలిగి ఉండాలి మనం. దేవుని పనిలో ఉంటున్నామంటే దేవుని వైపు మిమ్మల్ని నడిపించాలన్నటువంటి ఆలోచన, భారము అవి మా మీద ఉన్నాయి గనుక మీరేదో ఇక్కడికి నామకే వాస్తుగా వచ్చి కూర్చొని ఏదో 2 మాటలు, ఆయన ఏదో పొద్దుపోక ఇక్కడ కూర్చొని చెప్పట్లా, నేను పొద్దుపోక ఇక్కడ కూర్చొని చెప్పట్లా, మిమ్మల్ని అందరినీ దేవుని వైపు నడిపించడానికే మా ప్రయాస అంతా. ఒక్కొక్కసారి కళ్ళ ఎదురుగా కనిపిస్తూ ఉంటారంతా లోకం వైపు తిరుగుతూ, తల్లిదండ్రులను అవహేళన చేసి వారిని కాలుతో తన్నినటువంటి వారు మా కళ్ళ ముందు అలా ఉంటారండి. బాధ అవుతుంటుంది. ఈ శరీరం ఎక్కడ నిత్యాగ్నిలో ఆ ధనవంతుడు కాలిపోతున్నట్టుగా ఫీల్ అవుతుంటాం. అలా ఆడ కాలిపోతుందో ఈ ఆత్మ అని భయం, బాధ, ఆవేదన. అందుకే మా పోరాటం అంటే ఏంటంటే మిమ్మల్ని అందరినీ దేవుని వైపు నడిపించి ఆయన సిద్ధపరిచినటువంటి స్థలంలోనికి మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళాలన్నటువంటి ఆలోచనే మాది. ఇంకా ఏ స్వార్థం ఉండదండి. అలాంటి ఆ ప్రభువు కూడా వాక్య ధ్యానంలోనికి వెళదాం. మన తండ్రి అయినటువంటి దేవునికి కూడా అలాంటి అవమానాలు, నిందలు ఇవన్నీ జరిగాయి. బైబిల్లో ఎందరో సొంత వారే, యూదులే ఆయనని ఏం చేశారు? సిలువకి ఎక్కించినారు. ఒరే ఇలా కాదురా, ఇలా నడువు, ఇదో నా తండ్రి నన్ను పంపించారా, ఇదో ఈ విధంగా బ్రతకండి. సంఘములో ఒక స్త్రీ ఎలాగుండాలో, పెళ్ళైనటువంటి వారు, పెళ్ళి కానటువంటి వారు, యవనస్తులు ఎలా జీవించాలో నేర్పించాడు ఆయన. పొద్దుపోని మాటలు కాదండి మేము చెప్పేది. ఇక్కడికి వచ్చి మీరు మారాలి, అనేక మందికి మీరు మార్గదర్శిగా నిలవాలని. ఒక సైడ్ ఇక్కడ వాక్యాన్ని చెప్తుంటే ఒకవైపు లోకానుసారంగా మాట్లాడుతుంటారు, లోకస్తులలాగా ప్రవర్తిస్తూ దేవుణ్ణి అవమానపరుస్తున్నటువంటి వారిని మేము చూస్తున్నప్పుడు బాధ, ఆవేదన. దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు భయము, భక్తి మనలో లేకపోతే ఆ దేవుని ప్రేమ ఇప్పటికి కాదు ఎప్పటికీ మీకు అర్థం కాదు. మరణం అంచుల వరకు మంచంలో అలా పడుకున్నప్పుడు నీ చేతులు లేవవు, నీ కాళ్ళు లేవవు, ముసిలివాడవైన తర్వాత నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేనప్పుడు అప్పుడు అడుస్తావు నువ్వు, నా దేవా, నా దేవా. ఆయన ఎలాగైతే సిలువలో మొరపెట్టాడో ఆ విధంగా మంచములో, నిజమే తండ్రి, వయసంతా ఉన్నప్పుడు నేను లోకంలో తిరిగినటువంటి వాడను, పరిగెత్తి చేయవలసినటువంటి నీ సేవా పనిలో నేను చెయ్యకోకుండా మంచములో పడుకొని ఉన్నప్పుడు నీకు గుర్తొస్తాయి ఈ మాటలన్నీ. యవ్వనంలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల మాటలు చేయబడినటువంటి యవ్వనస్తులు జాగ్రత్త. దేవుడు ఖచ్చితంగా లెక్క అడిగే రోజు ఖచ్చితంగా వస్తుంది ప్రియమైన వారలారా. ఆ తీర్పు దినములో అడుగుతాడు ఆయన, ఏమి చేశావు నువ్వు? నీ తండ్రి ఆ రోజు నిన్ను హెచ్చరించాడు, నువ్వెందుకు వినలేదు? ఇవన్నీ అడిగినప్పుడు ఆ తీర్పు దినంలోకి ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా అడుగుతాడండి.
పలానా దైవజనుడు నీ ఊరిలో బోధిస్తున్నప్పుడు నువ్వు వినుకోకుండా ఇక్కడికి వచ్చి నిద్రపోతున్నావా? పక్కకు వెళ్ళి సెల్లులు చూసుకుంటూ కాలయాపన చేస్తూ దేవుని అవమానపరుస్తున్నావా? అడుగుతాడు లెక్క ఆయన. దేవుని మాటలంటే అంత ఆశమాశ అనుకోకండి. అలాగ వినుకోకుండా దేవుని అవమానపరిచినటువంటి వారే ఇశ్రాయేలు ప్రజలు. అన్నం పెట్టినటువంటి వాడిని కాలుతో తన్నినటువంటి వారు వాళ్ళు. ఇప్పటికీ ఆయన మనసును ఎరక్కోకోకుండా నిందిస్తున్నటువంటి వారేనండి వాళ్ళంతా. అదే బాటలోనూ ఇప్పుడు కూడా మనము నడుస్తున్నాం. ఆయన మనసు ఏందో మనకు అర్థం కావడంలా. అది ఎలాగంటే, పొరపాటున మన కుటుంబంలో ఎవరన్నా ఒకడు ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవరొకరైనారనుకో, అందరూ బంధువులు ఏమంటారు తెలుసా? వాడు నా ఎమ్మెల్యే, నా బామర్దిరా. ఏది మన వాళ్ళు ఎవరన్నా అయితే, వీడు అప్పుడు మా తమ్ముని కొడుకురా, ఇప్పుడు ఏదో ఈ పొజిషన్లో ఉండారని ఏ విధంగా అయితే చెప్పుకుంటున్నారో ఆ విధంగా ప్రియమైన వారలారా, దేవుని గురించినటువంటి మాటలు, సైన్యములకు అధిపతి అయినటువంటి ఆ దేవుని గురించి ఎప్పుడన్నా నువ్వు బోధించావా? పక్కన ఉన్నటువంటి వారికి ఎవరికైనా సరే. ఆయన ఔన్నత్యాన్ని తగ్గించేవారు ఎంతోమంది. నువ్వు బేట విచ్చలవిడిగా తిరిగేసి వచ్చి ఇష్టం వచ్చినట్టు లోకానుసారంగా బ్రతికేసి వచ్చి ఏదో ఈ చర్చికి నువ్వు ఒక 4 ఫ్యాన్లు, 4 కుర్చీలు, ఏదో ఒక మైక్ సెట్ కొనిచ్చినంత మాత్రాన పరలోకం వస్తుంది అనుకుంటున్నావా? ఆయన అంగీకరిస్తారనుకుంటున్నావా? నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, నీ కష్టార్జితనైనా అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? నీ కుటుంబ సభ్యుల్ని మోసం చేస్తామనుకుంటున్నావా? లేదు, నేను ఆ ప్రభువుకే తెలియకుండా మోసం చేస్తున్నా అనుకుంటున్నావేమో. జాగ్రత్త. ఆయన ఎవడు? చూడండి, తీతుకు 2వ అధ్యాయము 13వ వచనం. రెండవ అధ్యాయము 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ, నువ్వు నీతితో భక్తితో బ్రతకాల. నువ్వు ఆయన ఎవరు? మహాదేవుడు, మన రక్షకుడైన, మనకు పాప విమోచనను కలగజేసినటువంటి వాడు. ఏదో దొంగ సిలువలో మారినట్టుగా చివరిలో నేను తండ్రి నన్ను కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటే చేర్చుకుంటాడు అనుకుంటున్నావా? ఓ వెర్రివాడా, ఓ వెర్రిదానా, ఈరోజే నీ రాత్రి నేను నీ ప్రాణాన్ని అడుగుతాను. ఏంటి నీ పరిస్థితి అని అడుగుతాడు ఆయన. దొంగలాగా చివరిలో మారదాం అనుకుంటున్నావేమో. ఇప్పుడు దేవుని సన్నిధానానికి ఎన్నిసార్లు వచ్చాం, ఎన్నిసార్లు వాక్యాన్ని విన్నాం. ఎంతోమంది దైవజనుల ద్వారా, అన్నగారి ద్వారా అనేక మంది విన్నారు. మరి మారింది ఏది? ఆయనకు ఇష్టకరంగా బ్రతికినటువంటి క్రియలు ఏవి మన పట్ల? జాగ్రత్త. ఆశామాష దేవుడు కాదు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాగున్నావు, నలుగురిలో ఉన్నప్పుడు ఎలాగున్నావో చూసే దేవుడు ఆయన. 2 అంచుల ఖడ్గము గలగది ఈ వాక్యం. దీన్ని పెడచెవున పెడుతున్నావంటే ఆలోచన చేసుకోనండి ప్రియమైన వారలారా. అలాంటి దేవుడు ఆయన పురాతన కాలమును మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉన్నటువంటి దేవుడు. ఆ దేవుని దగ్గర మన ఆటలు, మన కుప్పిగంతులు. ఎవరు నన్ను చూడట్లేదు, నా ఇష్టం వచ్చింది నేను బ్రతకచ్చులే అనుకుంటున్నావేమో. మన పిల్లల పట్ల కూడా మనము జాగ్రత్త కలిగి ఉండాలి. వారిని పెంచే విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. మన క్రియల ద్వారా కూడా ఆయన తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడు. జాగ్రత్త అమ్మా. దేవునితో కాదు మన ఆటలు. మనుషుల్లాగా ఆడుకొని
ఉండొచ్చులే ఏమైనా అనుకుంటున్నావేమో. మొట్టమొదటిగా ఈ ప్రపంచంలో కాదు, ఆయన భూమిని, ఆకాశమును, దృశ్యమైన వాటిని, అదృశ్యమైన వాటిని కలుగజేసినటువంటి వాడు ఆయన కదా. చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము. ఆయన వేటిని కలుగజేశాడో చూడండి ఒకసారి. అలాంటి దేవుడు ఆయన. అలాంటి దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు రొట్టె విరుచుటలో ఎందును, రక్తము పాల్పములు ఎందును నువ్వు ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ నువ్వు రొట్టె తినడము, బయటకు వెళ్ళి లోకానుసారంగా ఉన్నావు అనుకో, అంగీకారం ఆయనకు. తెలిసి తెలియక ఏం చేయవు నువ్వు, తెలిసే చేస్తావు. అంత జ్ఞానము లేనంతగా ఆయన ఏమనలేము, పుట్టించలా. అంతో ఇంతో జ్ఞానం ఇచ్చాడు మనకు ఆయన. నేను తెలిసి తెలియక ఏమన్నా పాపాలు చేసింటే క్షమించు నాయన. తెలియక ఏమి, తెలిసే చేస్తావు నువ్వు. చూడండి, 1 కొలస్సీలకు 1వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 16వ వచనం చదవండి. 1వ అధ్యాయము. ఆకాశమందున్నవియు భూమి ఎందున్నవియు అదృశ్యమైనవి కానీ దృశ్యమైనవి కానీ సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఏమండి, అదృశ్యమైన వాటిని కూడా పుట్టించినటువంటి వాడు ఈయన. దృశ్యమైన వాటినే కాదు, అదృశ్యమైనటువంటి పరలోకములో ఉన్నటువంటి దేవదూతలైనను, అక్కడ ఉన్నటువంటివి ఏవైనా అదృశ్యమైనటువన్నిటిని కలుగజేసినటువంటి వాడు ఎవరు? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. దాని కిందనే మళ్ళీ 17వ వచనంలో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. వాటినన్నిటిని కలుగజేసినటువంటి ఆధారభూతుడు ఆయనే. అలాంటి దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావంటే ఎలాగుండాలని ప్రవర్తన దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు? నీ శరీరం ఒక్కటి ఇక్కడ ఉంటే సరిపోదు, నీ ఆత్మ కూడా ఇక్కడే ఉండాలి, దేవుని వాక్యం వైపే ఉండాలా. బోధిస్తున్నటువంటి బోధకులు ఎలాంటి బోధ చేస్తున్నారు? భిన్నమైన బోధ చేస్తున్నారా? దేవునికి ఇష్టమైన బోధ చేస్తున్నారా? ఆలోచన చేయాలా. ఇక్కడికి వచ్చి నిలబడామంటే 1కి 10 సార్లు మనము ఈ లేఖనాలను పరిశోధించి ఇక్కడికి వచ్చి నిలబడి బోధించాలా. నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కాదు, జాగ్రత్త కలిగి ఉండాలి. మనం దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు దేవుని కుమారుడంటే మనకు తెలియదు, జ్యేష్ఠ కుమారుడంటే తెలియదు. బైబిల్లో మరింత లోతుగా వెళితే వాటిలో ఉన్నటువంటి అర్థాలు మనకు తెలుస్తాయి. ప్రియమైన వారలారా, దైవ లక్షణాలలో 10 ఉన్నాయి ఆయనకు, 1, 2 కాదు ఆయనకు ఉన్నది. సెల్ఫ్ ఎక్స్టెంటెంట్, స్వయంభువుడు, నిర్వాహకుడు, నిత్యుడు, పరిశుద్ధుడు, సార్వభౌముడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, సర్వజ్ఞాని, సత్య సంబంధుడు, ప్రేమ. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి తెలుసా? తండ్రిలో ఉన్నాయి. అలాగే అవన్నీ కుమారునిలో ఉన్నాయి. పరలోకములో ఆయన పుట్టినటువంటి వాడు కాదు, ఆయన తండ్రితో సమానముగా ఉన్నటువంటి వాడు, ఉన్నవాడు ఆయన, అంతే. పుట్టినవాడంటే ఎవరు నమ్మకండి, బైబిల్ను మీరు తెలుసుకొనండి, పరిశోధించండి. ఎక్కడ పుట్టాడు ఆయన?
భూమి మీద మరియమ్మ గర్భంలో పుట్టాడు. ఇది మనకు ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పా మీకు. అలాంటి దేవుడు ఆయన, తక్కువ అంచనా వేయకండి ఆయనను. జ్యేష్ఠ కుమారుడు ఆయన మనకు అన్న అవుతాడని ఇలాంటి దుర్బోధలు చేయకండి. ఆయన అన్న కాదు, దేవుడు. స్వయాన తిమోతి కాదు, తోమా గారే చెప్పినటువంటి మాట ఒకసారి చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 26 నుంచి 29 వరకు చదివితే, ఒక్క నిమిషం అమ్మా. యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం. 26వ వచనం చదవండి. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, నీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఏమంటున్నాడు చూడండి, నా ప్రభువా నా దేవా. అది ఏమన్నాడండి? నా సహోదరుడు అన్నాడా? నా ప్రభువా నా దేవా. శిష్యుడండి. ఇందాక అన్నగారు ఒక మాట మాట్లాడుతూ యాకోబు రాసినటువంటి పత్రిక చెప్పుతూ, యాకోబు గారు ఎవరు? సొంత ఆయన తమ్ముడు, బ్లడ్ రిలేషన్. ఆయన మొదటిగానే యేసు ప్రభు గురించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మొట్టమొదటి అధ్యాయం 1వ వచనమే, దేవుని యొక్కయు నా సహోదరుడైన యేసుక్రీస్తు ఒక్కయ్యనుందాడా. సొంత రక్త సంబంధికుడు ఆయన. ఆయననేమంటున్నాడు? నా ప్రభువు అంటున్నాడు, నా యేసు అంటున్నాడు. మనం ఎవరమండి ఆయన ఔన్నత్యాన్ని తగ్గించడానికి? మీరెవరు, నేనెవరు తగ్గించడానికి? ఇంకా తండ్రి కూడా ఏమంటున్నాడు ఒకసారి హెబ్రీయులకు రాసినట్టు పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము తన దేవదూతల గురించి అక్కడ ప్రస్తావిస్తున్నటువంటి మాట ఒకసారి మనము 5వ వచనం నుండి చదువుదాం. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండుననియు ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పినా, మరియు భూలోకమునకు ఆది సంపూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. ఎవరు దూతలండి? తన దూతలను వాయువులుగా, తన సేవకులను అగ్ని జ్వాలముగాను చేసుకునివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ ఏమంట ప్రియమైన వర్లారా, తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనములు నిరంతరము నిలుచున్నది, నీ రాజదండమును న్యాయస్థానములు. ఈ మాట ఎవరు అంటున్నాడు? తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతున్న తన కుమారుని గురించి. ఆయన నిరంతరము స్తోత్రార్హుడుగా ఉన్నటువంటి వాడు. తన కుమారుని గురించి అయితే నా దేవా. ఇదే మాటను దావీదు రాసిన కీర్తనల గ్రంథం 89లో కూడా ఉంటుంది. అదే మరలా ఇక్కడ మనకు ఆపాదించినట్టు ఉంటుంది. ప్రియమైన వారలారా, దావీదు గారి సింహాసనం నిరంతరము నిలచదు కదా. దేవుని కుమారుడుగా వట్టి
ఆయన నిరంతరము నిలుస్తాడు కాబట్టి నా దేవా అని సంబోధిస్తూ మాట్లాడినాడు తండ్రి. మరి ఆయన అలాంటి వాడిని నువ్వు తగ్గించడానికి నువ్వు ఎవరు, నేనెవరు, మనమంతా ఎవరము? ఆయన దేవుడు, ఉన్నవాడు. ఆయన ఎలాగ పుట్టాడో నేను మీకు చెప్పాను. కనుక మహాదేవుడైన ఆయన ఇప్పుడు ఉన్నటువంటి వాడు శాశ్వత కాలం, పురాతన కాలం మొదలుకొని ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించినటువంటి వాడు ఆయన. యెహోవా దూతగా, యెహోవాగా పిలువబడుతూ వచ్చినటువంటి వాడు ఆయన. సమయం లేదు కానీ లేకుంటే కదా ఆ విషయాల గురించి కూడా మీకు చెప్పిన. ఇంతసేపు ఓపికగా కూర్చున్నారు. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను.